నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6:40 విడుదలయ్యారు. చంచల్గూడ జైలు వెనుక గేటు నుంచి అర్జున్ అధికారులు బయటకు పంపించారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం వరకు పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధితులకు తాను అండగా ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీ హిల్స్ తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంచల్గూడ జైలు అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా తినకుండానే రాత్రంతా అల్లు అర్జున్ గడిపారు. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు. తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలను అల్లు అర్జున్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న అల్లు అర్జున్ కలిసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు. కాసేపు న్యాయవాదుల బృందంతో అల్లు అర్జున్ చర్చలు జరిపారు. ఇక అల్లు అర్జున్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఎట్టకేలకు అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 6:40 చంచల్గూడ జైలు నుండి బయటకు వచ్చారు. అయితే నిన్న ఆ బెయిల్ పేపర్స్ ప్రాసెస్ అప్లోడ్ చేయడం అనేది డిలే అవ్వడంతో కూడా నిన్న చంచల్గూడ జైల్లోనే ఉండాల్సి గడపాల్సిన పరిస్థితి అయితే అల్లు అర్జున్కి వచ్చింది. దాదాపుగా నిన్ననే బెయిల్ వస్తుందని కూడా అంతా భావించినప్పటికి కూడా ఏదైతే అంటే బెయిల్ ఇచ్చినప్పటికి కూడా హైకోర్టు స్వతంత్ర బెయిల్ ఇచ్చినప్పటికి కూడా ఈ ప్రాసెస్ లేట్ అవ్వడంతో కూడా నైట్ చంచల్గూడ జైల్లోనే మంజిర బ్యారక్ లో అల్లు అర్జున్ ఉన్నాడు. అటు ఉదయం 6:30 ఆయన్ని జైలు అధికారులు విడుదల చేసి ప్రత్యేకంగా ఎస్కార్ట్ వాహనంలో కూడా పంపించిన పరిస్థితి. అయితే ముందుగా ఆయన ఏదైతే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకొని అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత కూడా ఆయన తన నివాసానికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమయంలో తన అరెస్టు సమయంలో తనకు మద్దతుగా నిలిచినటువంటి అభిమానులకు, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరొక వైపు తాను 20 ఏళ్ల నుండి ఇప్పటికీ 30 సార్లు సంధ్య థియేటర్ నా సినిమా చూశాను, కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. ఈ ఘటన జరిగి తొక్కిసలాట జరిగి మహిళ రేవతి మృతి చెందడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఆయన పదే ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఇది లీగల్ పరిధిలో ఉన్న అంశం కాబట్టి తాను స్పందించలేనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది అంటే నా అరెస్ట్ అనేది నా కుటుంబానికి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ గా అనిపించింది అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో కూడా తాజాగా దీనికి సంబంధించి ఏదైతే ఆయన హైకోర్టులో వేసినటువంటి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్యాష్ పిటిషన్ సంబంధించి ఈ నెల అంటే జనవరి 21కి వేశారు. ఈ నేపథ్యంలో కూడా 14 రోజుల అంటే మధ్యంతర బెయిల్ మీద అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో నిన్న మధ్యాహ్నం 12:15 అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడి నుండి గాంధీ ఆసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ
కోర్టు ప్రొడ్యూసర్ అంటే జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాతకి ఆయనకి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా హైకోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా క్రాష్ పిటిషన్ కావచ్చు, అదేవిధంగా బెయిల్ అంటే ఇన్వెంటరీ బెయిల్ కి సంబంధించిన అంశంపై కూడా ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు అయితే ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ విధించిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఆయన మీడియాతో మాట్లాడే క్రమంలో కూడా ఆసక్తిగా గమనించారు. ఎందుకంటే ఈ క్రమంలో ఆయన ఏమైనా రాజకీయాలు, ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అనేది రాజకీయ రంగం పులుముతుందని చెప్పొచ్చు. ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కూడా తీవ్రంగా ఖండించడంతో పాటు విమర్శించిన పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కూడా అల్లు అర్జున్ కు మద్దతు ప్రకటిస్తూ కూడా ఇటు అరెస్ట్ ని ఖండించిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నేను ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేను అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. చట్టానికి ఎవరైనా అతిథులు కాదు, ఖచ్చితంగా ఎవరైనా చట్ట పరిధిలోకి వస్తారు, అది హీరో కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన అరెస్టులే చూస్తున్నారు తప్ప ఒక మహిళ ఆయన అక్కడికి పోవడంతో మహిళ తొక్కిసలాటకు గురై అక్కడ చనిపోవడం, ఆమె కొడుకు కూడా చావు బతుక మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది ఎవరు పట్టించుకోరా అంటూ కూడా ఆయన క్లియర్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన రాజకీయ పరంగా కూడా ఎలాంటి ఏదైతే వ్యాఖ్యలు చేయలేదు, కేవలం ఈ అంశాలు లీగల్ పరిధిలో ఉన్నాయి అంటూనే ఆయన దాటవేసే ధోరణిలో మాట్లాడారు. కానీ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ మాత్రం అభిమానులకు కావచ్చు, ప్రజలకు ప్రత్యేక అయితే ధన్యవాదాలు చెప్పారని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.